B4 అంట, B4 కూడా 6 బండ్లు తెప్పించేయండి మరి. సెక్యూరిటీ పర్పస్ కానీ వేరే కానీ అదే ఉంటుంది. ఆయన 2-3 ఇళ్ళకి వెళ్తా ఉంటారు, ఇది కూడా బయట తీసుకెళ్తాం. 2-3 ఇళ్ళు సరిపడ్డా కాలేజీలో ఆ స్టేజ్ నాటి ఎనమాలు వచ్చేసి 1 గంటలు కూర్చుంటాం కొనుకొద్దే. ఇక్కడ నుంచి ఈ పోలిక నుంచి ఆ పోలిక పెడదాం. ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఇటు ఇక్కడ నుంచి రోడ్డు వేస్తాం. ఈ తార్ రోడ్డు కూడా రేపు వేసేస్తాం. సిమ్ వెళ్తున్నాం కాబట్టి వదిలింది ఆగరది, వదిలిన తార్ రోడ్డు వేస్తాం అయిపోతుంది. మనం ఆ బయట ఇల్లు ఏంటనేది డేమండ్ వచ్చారా 5,000 కదా, ఇంక ఎక్కువ పడతారు మనం పెట్టుకెళ్ళి. మనం దీన్ని పార్టేషన్ చేసి 5,000 లిమిట్ చేయాలి. పొలిటికల్ కార్డర్ మీటింగ్ లేదు, వాళ్ళు హెలిపాడ్ ఒకటి చూపించాలి. నెల్లూరు బీఎస్సీ పట్టణం కదా, ఇక్కడ కూడా చూపిద్దాం పర్మనెంట్గా మన సైడ్. కంఫర్టబుల్గా ఉంటుంది, కరెంట్ లైన్స్ లేవు, ఏమీ లేవు, ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే అది చుట్టూ కాంపౌండ్ కూడా ఉంది, సెక్యూరిటీ. అంటే వాళ్ళు ఒకటి చూస్తారు, అప్రోచ్ రోడ్డు ఉంటుంది, అప్రోచ్ పన్నెల్లో అట్లాంటి ట్యాంక్స్ అట్లాంటివి చాలా దూరం ఉంది. మోస్ట్లీ ప్రాబ్లం ఉండదు, ఇలా వచ్చేస్తా సార్. కూడా ఉన్నాయి సార్. ఇంకో ప్లేస్ ఉంది, అది మొన్న తీసేశారు. అది పగిలిపోయింది కదా. ప్రాబ్లం అట్లా వస్తే అది కూడా ఇంత మించి చాలా పెద్దది ఉంది గ్రౌండ్. దీని బ్యాక్ సైడ్ దీని బ్యాక్ సైడ్ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, నో ప్రాబ్లం. కాకపోతే అక్కడి నుంచి ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఇక్కడ చూపుతున్నా. దీని బ్యాక్ సైడే చాలా ఓపెన్ ప్లేస్, 2 గ్రౌండ్స్ ఐఎస్డబ్ల్యూ వాళ్ళు వచ్చినప్పుడు. ఇది కాదు అంటే దీనికంటే అసలు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తా వీలేని గ్రౌండ్ ఉంది. నేను సంగం చేశా. చెప్పాను సార్, వచ్చారు ఎందుకు వచ్చారు ప్రచారం. మీరే లెఫ్ట్ సైడ్
ఏపీని పోతే పనులు అది ప్రత్యేక జాయిన్ చేసింది కార్పొరేషన్ లైట్ చూపించా చెప్పడా సమస్య చూసే పని కదా ఇవన్నీ ఆయన పిల్లలు వేసి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసి గుడి కాదు లాంగ్ షాట్ తీసుకుంటే అంబేద్కర్ ముందు చెప్పాను సార్ వచ్చారు నెల్లూరు వచ్చారు ప్రచారం మీరే పోతే పనులు అది ప్రత్యేక జాయిన్ చేసింది కార్పొరేషన్ లైట్ చూపించా చెప్పడా సమస్య చూసే పని కదా ఇవన్నీ ఆయన పిల్లలు వేసి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసి గుడి కాదు లాంగ్ షాట్ తీసుకుంటే అంబేద్కర్ దగ్గర ఉంది